అదే ఇప్పుడు సుప్రీంకోర్టు అడిగింది. అవినాష్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయమని వివేక కుమార్తె డాక్టర్ సునీత వెళ్ళినప్పుడు సిబిఐ అభిప్రాయం అడిగారు వాళ్ళు. ఇప్పుడు ఆ కేసు ఇంకా విచారణ జరగాలి, ఆయన ఏదో వేరే కోర్టులో రాలేదట. ఇంత లోపల సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సిబిఐ అభిప్రాయం కావాలి. ఒకటి, మీరు ఈ కేసు విచారణ సీరియస్గా తీసుకుంటున్నారా, రెండవది ఇది ముగిసిందా, ఏ దశలో ఉంది, మూడోది దర్యాప్తు జరిపిస్తూ కూడా మీరు విచారణ ట్రయల్, ఈ రెండు కూడా ఏకకాలంలో జరపవచ్చా, ఈ మూడు ప్రశ్నలకు జవాబు చెప్పండి అని అడిగింది. ఇక్కడ కీలకమైనది వరం మీరు వ్యాఖ్యానించినట్టుగా చాలా రోజులుగా పని రాజకీయంగా ఉంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మళ్ళీ అయిన తర్వాత ప్రతి సభలో అనివార్యంగా ఇంత అనుభవం ఉన్న నేనే టోకరా తిన్నాను, నన్నే దారి తప్పించారని ఆయన ప్రతిసారి వివేకానంద రెడ్డి హత్య కేసు అనేది ఒక ముఖ్యమైన అంశంగా చేసుకొని వాళ్ళందరూ రుజువైపోయారు, ఇంక వాళ్ళు వెళ్ళటమే తరువాయి అన్నట్టుగా చెప్తున్నారు. ఈ దశలో సిబిఐకి అప్పగించారు. సిబిఐ విచారణ పూర్తయిందా లేదా అని అడిగారు. ఈ ప్రశ్న చాలా ప్రాధాన్యత ఉంది. ఒక వ్యక్తికి బెయిల్ ఇవ్వాలా వద్దా, అసలు అరెస్ట్ చేయాలా, అందుబాటులో ఉంచాలా అన్న దేని మీద ఆధారపడి ఉంటుంది. దర్యాప్తు అవసరం ఉందా లేదా, మీరు ఇంకా రాబట్టాల్సిన సమాచారం ఉందా లేదా. సిబిఐ కనుక లేదు, మా దర్యాప్తులో ఇంకా ముఖ్య భాగం మిగిలే ఉంది, దానికి అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా అవసరం, పైగా ఇప్పుడు ఆయన ప్రభావితం చేస్తున్నాడు సాక్షులనని కదా వీళ్ళ ఆరోపణ.